జ్ఞానానికి మూలము. అర్థమైందా? అటువంటి జ్ఞానం మనం దేవుణ్ణి అడుక్కోవాలి. ఏదైనా దేవుడు ఏమన్నాడు? అడుగుడి. ముందు అడగాలంటే మనకు తెలవాలి కదా పరిస్థితి, అవునా? కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మనం ప్రార్థన కూర్చున్నప్పుడు ఈరోజు నేనేం ప్రార్థన చేయాలి దేవా అని ఒకసారి అడగాలి. అప్పుడు దేవుడు మనకు ఒక బుక్ గుర్తు చేస్తాడు. ఆ బుక్ ఎవరి గురించి ఉంది, అందులో ఏం రాయబడింది. కానీ ఒకటి ఏంటంటే మనకంత టైం లేదు కదా, మనకంత టైం లేదు. మనం అంత టైం ఇవ్వం దేవుడికి. రప రావాలి, దేవా నాకు ఇవన్నీ ఈరోజు ఇవన్నీ కావాలని ఒక లిస్ట్ ఇచ్చేసి ఆయనకి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఆయన దగ్గర మనం కొంచెం సమయం ఇచ్చి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన అన్నీ నేర్పిస్తాడు. అన్నీ నేర్పిస్తాడు ఆయన. అయితే అందుకోసం పైన ఒక మాట రాయబడిందండి, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలంటే. ఎందుకు? ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. మరి మనం ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మా ఫాదరే, నా తండ్రే ఉన్నాడు అనుకో, నాకు 1 ఎకరం భూమి ఇచ్చేటప్పుడు నేను ఏం చేస్తా? నా తండ్రిని బట్టి, ఆయన ఇచ్చిన భూమిని బట్టి నేను ఏం చేస్తాను? అతిశయిస్తా, గర్వపడతా. అట్లనే మరి యేసు ప్రభు లేకుంటే దేవుడు ఇక్కడ ప్రభునందే మనం ఎందుకు అతిశయించాలంటే జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం మనకు దొరికింది కనుక మనం ఏం చేయాలి? అతిశయించాలి. మనం ఏం చేస్తామంటే క్రిస్టియన్స్ ఏదో ఒక ప్రాబ్లం అని నెత్తి మీద పెట్టుకుని ఆ బరువంతా మోసుకుని తిరుగుతూ ఉంటాం మనం. నేను కూడా అంతేనండి, నేనేమి కాదు, నేను కూడా అంతే. ఏంటంటే ఏంటి సిస్టర్ బాగున్నారంటే ఏం బాగుంటామండి బాబు, ఇగో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, అవన్నీ దేవుడి చేతికి అప్పగించు. పిలిపి పత్రిక ఎల్లప్పుడూ ఆనందించు. నేను మరలా చెప్తాను, ఆనందించు. ఆ ఆనందం మనకి రావాలంటే మనం వాక్యాన్ని చదవాలి, అప్పుడు మనకు ఆనందం వస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారు అనేకులు పిలవడలేదు, కానీ ఏ శరీరము దేవుని యొక్క అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నారండి. దీనికి ఈ వాక్యానికి ఉదాహరణ నేనేనండి. నాకు బలం లేదు, డబ్బు లేదు, అతిశయం లేదు, ఇంకేం చెప్పాలి, అన్నీ బలహీనత. నన్ను ఎవ్వరు దేంట్లో కూడా ఎన్నుకోరు. ఇంకొకటి నీచురాల్ని, తృణీకరింపబడిన దాన్ని, ఎన్నిక లేని దాన్ని నేను. అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను. 2007లో జూలై మిడ్నైట్ 1 o'clockకి దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. మరి ఇప్పుడు దగ్గర 19 సంవత్సరాలు అవుతుంది. కానీ నేను దేవుడు అనుకున్న రీతిగా, ప్రభు అనుకున్న రీతిగా నేను ఎదగలేకపోయానండి. అది ఏదైనా కావచ్చు, పరిస్థితులే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అవన్నీ దేవుడు వినడు. నేను అనుకున్న రీతిగా నువ్వు ఎదగలేదు, అంతే. అదొక్కటే దేవుడు చెప్పింది మనకి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి, మన బలహీనతలన్నీ పక్కన పెట్టి, దేవుడు మనకి బలం ఇస్తాడు, ఎన్నిక లేకపోయినా ఎన్నుకుంటాడు, తర్వాత జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఇస్తాడు, అన్నీ దేవుడు ఈ లోకంలో ఇస్తాడని మనం నమ్మి ఆ యొక్క విశ్వాసంతో మనం ముందుకు ప్రయాణం చేయాలండి. ఇప్పుడు మన తండ్రి అబ్రహాం ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అని పేరు పిలిచాడు. దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? నువ్వు ఉన్న పలాంగా లేచి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలేదు ఆయన. నువ్వు పలానా దేశానికి వెళ్ళి రాయబడిందా, మీరు 12వ అధ్యాయం చదివితే అది కానీ అందులో ఉంది. నువ్వు లేచి వెళ్ళంతే. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఈ బర్రెల్ని, గొర్రెల్ని, బోళ్ళంతా ఆస్తి, ధనవంతులు, పనివాళ్ళు, 600 మంది పనివాళ్ళు ఉన్నారని రాయబడింది. మరి శారమ్మని తీసుకొని, వీళ్ళందరిని తీసుకొని ఎక్కడికి పోలేనా? ఒక్కటే నమ్మి ప్రయాణం చేశాడు ఆయన. నమ్మి ప్రయాణం చేశాడు. తర్వాత అలా ప్రయాణం చేస్తూ వచ్చినాక ఆయన యొక్క 99వ సంవత్సరంలో, 60 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడని మనం అనుకుందాం. 60 నుంచి 99కి వచ్చినాక ఆ 19వ అధ్యాయంలో మొదటి విషయం ఏం రాయబడిందంటే, నువ్వు నిందారహితుడిగా ఉండు, నిన్ను బహుగా నేను ఆశీర్వదించబోతున్నాను. మరి ఇన్ని సంవత్సరాలు ఆశీర్వదించలేదంటే ఆశీర్వదించలేదు ఆయన. ఏం చేయాలండి? నిందారహితం. పిలిచిన పిలుపుకి ఆయన ఎట్లా విధేయత చూపించాడో నేను ఒక్క పాయింట్ మెన్షన్ చేస్తాను అంతే. పిలిచిన పిలుపుకి ఆయన ఏం చేశాడండి? విధేయత చూపించాడు ఆయన. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నువ్వు నిందారహితుడిగా ఉండు. అంటే 99 సంవత్సరాల వయసు అప్పుడు కూడా ఆయన మీదకి నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకనే కదా దేవుడు చెప్పాడు నువ్వు నిందారహితుడిగా ఉండమని చెప్పాడంటే నిందలు వస్తున్నాయి కనుక నిందారహితుడిగా ఉండమని చెప్పాడు ఆయన. అవునా? మరి మనకు కూడా దేవుడు ఏదని చెప్తే మనం ఏం చేయాలి? ఓహో, ఇది మన జీవితంలో వస్తుందా, జరగబోతుందా, సరే అని దానికి మనం సిద్ధపడి రెడీగా ఉండాలి. ఒకటి, మనం దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఆయన ఆ నిందలన్నీ కూడా ఆయనే తీసేస్తాడు ఆయన. అయితే 2 నిమిషాల్లో నా ఒక చిన్న సాక్ష్యం, 2 నిమిషాల్లో ముగిస్తా, భయపడకండి. అయితే నేను ఆ దేవుడు పిలిచినప్పటి నుంచి
లేకుంటే రక్షించబడినప్పుడు మీరు ఏం చెప్తారో దానికి నూతన జన్మ, మారు మనసు, దానికి ఏమన్నా వర్డ్స్ మీరు ఇష్టమైన వాడు పెట్టుకోండి. అప్పుడు నేను ఏం చేస్తా ఉన్నానంటే, ఒకరోజు 12 రోజులు ఫాస్టింగ్ ఉన్నానండి. ఒక ప్రాబ్లం నా ఎదురుగా వస్తాయి. అయితే నాకు షుగరు, బీపీ ఇలాంటి జబ్బులు అన్నీ ఉన్నాయి నా బాడీలో, ఏది లేకుండా లేదు, అన్నీ ఉన్నాయి. ఒకటి ఉంది, ఒకటి లేదని లేదు, అన్నీ ఉన్నాయి. అయితే నేను 12వ రోజు ఏం చెప్పానంటే, దేవా నేను చాలా నీరసంగా అయిపోతున్నా, నిలబడుకొని నాకు శక్తి లేదు, ఇప్పుడు నేను ఇట్లనే ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తే నా లైఫ్ ఏం గాను, కనీసం నా పిల్లలకి ఇంత వంట చేసి పెట్టడానికి కూడా నాకు శక్తి లేదు. ఇప్పుడు ఈరోజు నువ్వు నాతో మాట్లాడి తీరాలని నేను బాగా పట్టుబట్టి ప్రార్థన చేశానండి. నిజానికి అప్పుడు ఇంకా నాకు ప్రార్థన కూడా సరిగ్గా రాదు. ఇప్పుడంటే దేవుడు నాకు ఒక దూతనిచ్చి బలపరిచి ఎట్లా ప్రార్థన చేయాలో ఆయన నాకు బాగా నేర్పిస్తున్నాడండి, ప్రతి విషయాన్ని కూడా. థ్యాంక్ గాడ్. దాన్ని బట్టి నేను దానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే అప్పుడు మిడ్నైట్ 1 o'clock నాకు కల వచ్చిందండి. ఏంటంటే, ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటి బయట నేను నిలబడ్డాను. అక్కడ వాచ్మెన్ రామ్మ లోపలికి అన్నాడు. ఓహో రమ్మంటాడు కదా అని లోపల పోయినాక ఆ రూమ్లోకి వెళ్ళమన్నాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క కళ్ళు మాత్రమే కనపడుతున్నాయండి. తెల్లటి వస్త్రాలు వేసుకుని ఒక ఆయన మంచిగా కుర్చీలో కూర్చున్నాడు. ఆయన పక్కన ఇంకొక ఆయన నిలబడి ఉన్నాడు. తర్వాత కొంచెం దూరంగా ఒక ఆయన ఉన్నాడు. అందరు తెల్ల బట్టలు వేసుకున్నారు. ఇక్కడ వరకు మొత్తం కవర్ అయిపోయింది, ఏమి కనిపించాలి కళ్ళు తప్ప. అయితే నా అనుకున్న ఆయన అంటే ముందుకెళ్ళి అన్నాడు. సరే నేను వచ్చి ఆయన ముందు నిలబడ్డా. అయితే ఆయన పక్కన అన్నాడు, కూర్చోన్నాడు స్టూల్ మీద. అక్కడ వస్తుంది, దాని మీద కూర్చుంటే ఈ నరాలు కీళ్ళు ఇట్టిట్ట వణుకుతాయి చూడండి, మనకి హెచ్కెల్ పత్రం రాయబడింది అట్లా. నా కాళ్ళు ఇట్టిట్ట వణుకుతున్నాయి నాకు. అది నిద్రలో కళ్ళలో కూడా వణుకుతున్నాయి, నిజంగానే వణుకుతున్నాయి. అయితే అప్పుడు నా అనుకున్న ఆయన భయపడపాకమ్మ, ఏం కాదు, నీకేం కావాలో అడిగాయింది అని చెప్తున్నాడు. నేను ఇట్లా నోరు తెరిచి ఏదో నేను అడగబోయానండి. అంతలోకి ఆయనకి ఆయన సింహాసనం కూర్చున్న ఆయనకి నాకు మధ్యలో చర్రమనేట ఒక ఆమె వచ్చేసిందండి. నా కళ ఎండైపోయింది. అయ్యో ఇదేంటి ఇట్లా అయిపోయింది, నేను ఏదో ఒకటి ప్రభు చెబుదామనుకున్నాను, ఇట్లా అయిపోయింది అంటే అప్పుడు ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నీ పాప శాప దోషాలు నీకు ఆయనకి అడ్డంగా వచ్చింది. అప్పుడు నాకు అది అర్థం కాలే. కొన్ని సంవత్సరాలు ప్రయాణించినాక దేవుళ్ళు అప్పుడు నాకు అర్థమైంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకరోజు క్రిస్మస్ రోజు మా సిస్టర్ చెప్పింది కదా, మా సిస్టర్ ఇక్కడే ఉంది, మా సిస్టర్ చెప్పింది కదా, అక్క నువ్వేం వంట ఏం చేయొద్దు కానీ నువ్వు రెస్ట్ తీసుకొని నేను వంట చేస్తానంది. సరే నన్ను రెస్ట్ తీసుకోమంది కదా, ఎందుకు ఈ టైం వేస్ట్ చేయాలి, సరే ప్రార్థన చేసుకుందామని నేను అప్పుడు కొంచెం మోకాళ్ళ మీద చేస్తానులేండి. ఇప్పుడంటే కూర్చొని చేస్తున్నాను, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తుంటే 12 గంటలకు కూర్చున్న 12:30 అయింది, 1 అయింది, 1:30 అయిపోయిందండి. ఎట్లా మళ్ళీ నా కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఏం చేయాలని నేను అప్పుడు ఇక ప్రార్థన ఆపి లెగుద్దాం అనుకున్నంతలో మీరు దానికి దర్శనమనే పేరు పెట్టుకోండి, ఏమన్నా పేరు పెట్టుకోండి, మీ ఇష్టం. నేను ప్రార్థన చేస్తుంటే అప్పుడు నాకు ఒకటి దేవుడు దర్శనం చూపించాడు అనమాట. ఏంటంటే, మహావృద్ధుడైన వాడు ఒక ఆయన ఏం చేశాడంటే, అక్కడ సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన ముందు అందరు లైన్లో ఉన్నారండి. ఒక్కొక్కరిని ఆయన దగ్గరికి వచ్చినాక ఆయన చేయి పెట్టి అభిషేకించి పక్కకు జరుపుతున్నాడు. నేను కూడా అదే లైన్లో ఉన్నాను. నా లైన్ ఇంకెక్కడుందంటే చాలా దూరం ఉంది నా లైన్. నేను అనుకున్నా, ఏంటి ఇంతసేపు నిలబడాలి ఇప్పుడు నేను అని నేను అనుకున్నా. టక్మని వెళ్ళిపోయింది దర్శనం. అంటే ప్రతి దానికి కూడా దేవుడు సమయాన్ని మనకు పెడతాడు. ఆయన ఇవ్వకోకుండా మనం ఏది కూడా పొందుకోలేము. ఈ దర్శనాన్ని బట్టి నేను మా సిస్టర్కి నేను ఎంతైనా వందనాలు చెప్పుకుంటున్నా. ఆమె కూడా ఈరోజు వరకు నేను చెప్పలేదండి, ఎందుకంటే నాకు సమయం ఇచ్చింది ఆమె. ఆ సమయాన్ని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆమె వంట చేయాలని అడుగు, ఇద్దరం ఏంటి నేను ఒక్కదాన్ని చేయాలి వంట, ఇంతమందికి రా నువ్వు కూడా అంటే నేను ఈ దర్శనం చూడలేకపోదు. మా సిస్టర్ చాలాసార్లు అక్క నువ్వు ఏమొద్దుగా నువ్వు రెస్ట్ తీసుకో అంటది. అప్పుడు నేను ప్రార్థనలో ఉంటా, అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉంటారు. ఎంత గొప్ప ధన్యత అంటే నాకు మా సిస్టర్ అంత గొప్ప ధన్యత. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధానికి వందనాలు నాయన తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నువ్వు ఆలయంలో నిలబడి
ఈ జీవపు మాటలన్నీ చెప్పమని మీరు నాకు 3 సంవత్సరాల క్రితం చెప్పినారు తండ్రి ప్రభా. మీరిచ్చిన వాగ్దానాన్ని తండ్రి ఈరోజు మీరు ఫుల్ఫిల్ చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ర. మీరు వాగ్దానం ఇచ్చి నడిపించే దేవుడు అని తండ్రి ప్రభా ఈరోజు మీరు నిరూపించుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉన్నాయన తండ్రి పరిశుద్ధత దయచేయండి పరిశుద్ర. వాళ్ళకున్న కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందుల నుంచి నాయన విమోచించడైన తండ్రి పరిశుద్ర. నీతిమంతులుగా తీర్చి ప్రభా మీ రాజ్యానికి అర్హులుగా చేసి తండ్రి పరిశుద్ర. అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మిమ్మల్ని బట్టి మాత్రమే అతిశయించే గొప్ప కృపనాయన తండ్రి ఈ దినం మాకు అనుగ్రహించమని మరి ఒకసారి లెంట్ సీజన్లో మమ్మల్ని మేము సరిచేసుకుని మరి మీ సన్నిధికి వచ్చుండగా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. పిలిచిన పిలుపు అనే అంశం మీద చక్కని వాక్య సందేశాన్ని ఇచ్చిన శ్రీమతి కె రత్నకుమారి గారికి సంఘ కాపరి గారైన రెవరెండ్ వై విజయ్ కుమారయ్య గారి పక్షముగా సంఘ కమిటీ మెంబర్స్ సంఘం అంతటి పక్షముగా కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ఆరాధన అయిన తర్వాత మరి స్పెషల్ జింజర్ అండ్ ఇలాచీ టీ అండ్ బిస్కెట్స్ స్పాన్సర్ చేసిన వారు మిసెస్ అండ్ మిస్టర్ కె శాంసన్ గారి ఫ్యామిలీ. ఇప్పుడు రత్నకుమారి గారి చిన్న కుమారుడు గారు ఆ యొక్క టీ బిస్కెట్లు స్పాన్సర్ చేశారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మనము చక్కని వాక్యము, జ్ఞానము, నీతి, పరిశుద్ధత మరి సమాధానం విమోచన గురించి వాక్యం అందించిన సహోదరికి మరొకసారి వందనాలు. అందరము కూడా లెగిసి నిలవబడి కీర్తన పుస్తకంలో నుండి 186వ కీర్తన పాడుకుందాము. అలాగే మరి ఎవరైనా కవర్స్ లెంట్ కవర్స్ తెచ్చిన వాళ్ళు ముందుకొచ్చి వేయవలసిందిగా కోరుచున్నాము. 186వ పాట పాడిన అనంతరము మన మధ్యలో ఉన్న సునీత గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై చల్లాటమున మోప్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడి లగ సొమ్మసిల్లిపోతివి రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సిల్లిపోతివి రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలువరమునొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. చెడుగు యూదులు బెట్టు పడరా నీ పాట్లకు గుడివడి నడచినావా. కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రాక్కునా దించినావా. కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రాక్కునా దించినావా. ఆకాల కర్మలు
కొయ్యకేసూది మేకులతో గృచ్చినారా నీ కాలు చేతులు ఆ కొయ్యకేసూది మేకులతో గృచ్చినారా పలు విధముల శ్రమలు చెలరేగ తండ్రికి వెలుగెత్తి మొరలిడితివా సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దామునాయనా సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దామునాయనా బల్లెదుండగు బంటు బల్లెమునని ప్రక్క చిల్లిబడబడచినాడా ఉల్లోలముల వలె నల్లని రుబుకంగ చల్లారె గద కోపము ఉల్లోలముల వలె నల్లని రుబుకంగ చల్లారె గద కోపము కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెటుల వర్ణింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినవా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినవా. ప్రత్యేకమైన కవర్లు ఎవరైనా తెస్తే ముందుకొచ్చి వేయండి. అలాగే సునీత గారు క్లోజింగ్ ప్రేయర్ తోటి ఈ ఆరాధన ముగించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 నిత్యము దూతలతోనూ భక్తులతోనూ కొనియాడబడుచున్న మా యేసయ్య నీకు వందనాలు ప్రభా. మా కొరకు సిలువ వేయబడి శ్రమనుంది ప్రభా, సిలువ వేయబడి ప్రాణం పెట్టిన తండ్రి, మా కొరకు బలి అయిన మా ప్రభుడవు తండ్రి. మరి యొక్క సంవత్సరం నాయన సిలువ శ్రమలను ధ్యానించడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నా తండ్రి, నీతియు జ్ఞానము ప్రభా, పరిశుద్ధతయు విమోచనము నాయగన నా ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నాయన పరిశుద్ధత లేకుండా నాయన ఎవరు ప్రభువును చూడలేడు అన్న ప్రభా నీ వాక్యం సెలవిస్తున్న తండ్రి. మేమందరము నాయన నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండి అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా, గొప్ప దేవుడవు తండ్రి, రక్షకుడవు రాజు ప్రభా. నీ బిడ్డ ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకను నీ బిడ్డను బలపరిచిన ఆయన మరి అనేక మందికి నాయన పరిచర్య నాయన సేవ చేసే బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా ఆస్వాదించమని వేడుకొంచున్నాము. పరిశుద్ధుడా, మరి ఈ సంవత్సరం ప్రభా మరి నీ సన్నిధిలో మరి ప్రభా మరి లెంట్ మీటింగ్స్ పెట్టడాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడా, మరి ఈ అవకాశాన్ని ప్రభా అందరూ మరి ప్రభా మా సంఘస్థులందరూ కూడా వినియోగించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, మరి తండ్రి మరి మేము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. మీరు ఇచ్చిన సమయాన్ని నాయన మేము సద్వినియోగం చేసుకున్నటకు సహాయం దయచేయండి. అవును ప్రభా, రేపు ఏమవునో మాకు తెలియదు ప్రభా. మరి ఇదిగో నా తండ్రి,
నాయన మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని ప్రభా ప్రతి బిడ్డ వినియోగించుకోవడానికి సహాయము దయచేయమని వేడుకొంచున్నాము. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి మరి కానుకలు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. సులోచన గారు వారి కానుకలు సమర్పించారు, వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. శాంసన్ ప్రభా మరి టీ స్నాక్స్ అరేంజ్ చేసి ఉంటుండగా ప్రభా మరి ఆ బిడ్డ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. మా అయ్యగారిని వారి బిడ్డలను ఆస్వాదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆస్వాదించండి నాయన. మరి పెద్దలను ఆస్వాదించండి ప్రభా. సంఘ పరిచర్యలపై నీ ఆత్మను ఉంచండి ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రములు. ఈ 40 దినాలు మరి ప్రభా మాకు మంచి ఆరోగ్యాలు మరి మంచి నీ ఆత్మ నడిపింపు దయచేయండి. దేని నిమిత్తమైనా తండ్రి అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం నాయన మీ బిడ్డల కోసం ఏడవమని సెలవిచ్చారు ప్రభా. ఇదిగో నా తండ్రి మరి యొక్క అవకాశం మాకు ఇచ్చారు ప్రభా. నీతో సహవాసంలో మేము జీవించి నాయన మా బిడ్డల కోసం మేము కన్నీరు కార్చి నాయన ఇదిగో ప్రభా గొప్ప అద్భుతాలు మేము చూడడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాము. మా సంఘంలో గొప్ప అద్భుతాలు ప్రభా ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మా ఆయన చుట్టుపక్కల ఉన్న వారందరూ అన్యులు తండ్రి, వారికి రక్షణ లేదు ప్రభా. రక్షణ పొందులాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కనికరించండి. మరొకసారి ప్రభు మా సంఘాన్ని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నీ హస్తములకు అప్పచెప్పుకొనిచున్నాము. రేపటి దినం ప్రభా మరి ఇంకా అనేక మంది వచ్చి మరి ఆయన మరి లెంట్ ప్రేయర్లో మరి పార్టిసిపేట్ చేయడానికి సహాయం దయచేయమని మరి ప్రభా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి సిలువమి ఆధారాలు ప్రవహించుచున్నా నేనెరుగుదు యేసు నాకు రాకు సిలువ మీద బలియాయె నన్ను రక్షింపను సిలువ మీద బలియాయె నీ